ఓం గం 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 గణేశాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం నమః శివాయ నమః. భగవద్బంధువులారా, నేను మీ నామాల స్వామిని, దుర్గామల్లీశ్వరి మందిర పీఠాధిపతిని. నా నెంబర్ వచ్చేసి 9985650992. ఈ నెంబర్కి వాస్తుపరమైన సందేహాలున్నా, జ్యోతిషపరమైన సందేహాలున్నా, ఎలాంటి సందేహాలున్నా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను మీకు ఉచితంగా సలహాలు చెప్తామండి. డబ్బులు ఏం తీసుకోండి. మరి భగవద్బంధువులారా, రామాయణం. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః అంటున్నాను. రామాయణం వినని వారంటూ ఎవరు కూడా లేరు. ఒక రకంగా చెప్పాలి అంటే రామాయణం వినని వారు ఎవరు కూడా లేరు. చాలా తక్కువ మంది, అరుదు. ఇప్పుడు జనరేషన్ వేరు. ఇదివరకు రామాయణాన్ని పుస్తకాల్లో కూడా రాసేవారు. మేము చదువుకునే రోజుల్లో రామ కళ్యాణం ఎలా జరిగింది అని కూడా మేము చదువుకునే రోజుల్లో మాస్టర్ చెప్పేవారు. ఇప్పుడు అదేం చెప్పట్లేదు. ఇప్పుడు అలాంటివి ఏమి లేవు పుస్తకాలలో. రామ కళ్యాణం గురించి ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారనమాట. దశరథ మహారాజు దగ్గరికి విశ్వామిత్ర మహర్షి వచ్చి, దశరథ, మీ పిల్లలని రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా పంపించు, యాగరక్షణ కోసం పంపించు అంటే అలాగే అని చాలా కష్టంగా పంపిస్తాడు. రాముడిని దగ్గరికి తీసుకొని వదలలేక ఆ యొక్క కుమారుని ప్రేమతో పంపిస్తాడు. అయినా తాటక సంహారం చేసిన తర్వాత రామలక్ష్మణుడికి కొన్ని విద్యను కూడా నేర్పుతాడు విశ్వామిత్ర మహర్షి. తాటక సంహారం చేసిన తర్వాత నడుచుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే విశ్వామిత్ర మహర్షి చెప్తాడు, రామా, మిథిలా నగరం దగ్గర నుంచి ఒక వ్యక్తి వస్తాడు. అక్కడ సీతా స్వయంవరం జరుగుతుంది. ఆ తర్వాత సీతని వివాహం చేసుకుంటాం. ఆ తర్వాత నీకు కొన్ని ఇబ్బందులు కూడా కొంతకాలంగా ఎదురవుతాయి అంటే అప్పుడు రాముడు ఏమంటాడో తెలుసా? ఒక చిరునవ్వు నవ్వి, మహర్షి, మానవ జన్మ ఎత్తిన తర్వాత కొన్ని అనుభవించాలి కదా, మరి కొన్ని అనుభవించాలి కదా, తప్పదు కదా మహర్షి అంటాడు. ఆ తర్వాత అలాగా నడుచుకుంటూ మిథిలా నగరానికి వస్తారు. అక్కడ సీతా స్వయంవరంలో పాల్గొంటారు. సీతా స్వయంవరం అయిన తర్వాత సీతాదేవిని వివాహం పరిణయం ఆడిన తర్వాత ఈలోగా ఒక మహర్షి వస్తాడు, పరశురాముడు. ఆయన పేరు పరశురాముడు. రాముడంట, లోకాభిరాముడంట, పట్టాభిరాముడంట, ఇంత గర్వం ఆ రాముడికి శివదర్శనం ఇస్తాడా అని ఆయన చాలా కోపంగా ఉంటాడు. చాలా ఉగ్ర రూపంగా ఉంటాడు. చాలా కోపంగా ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మహర్షి అంటాడు, నాతో నువ్వు యుద్ధం చేయాలి, ఇదిగో ఈ ధనుస్సు స్వీకరించు అంటే ఆ ధనుస్సును పట్టుకున్న తర్వాత ఆయన చెయ్యి శ్రీరామచంద్రుని హస్తాలు ఆ యొక్క పరశురాముడి చేతికి తాగుతాయి. అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు శ్రీమన్నారాయణ అవతార రూపం చూపిస్తాడు. చాలా ఆశ్చర్యపోతాడు పరశురాముడు. ఆహా, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, ఈరోజు ఆ శ్రీమన్నారాయణ యొక్క అవతారం నాకు ఆ దర్శనం కలిగింది కదా, సో రియల్లీ ఐఎమ్ ది గ్రేట్ అనుకుంటాడు ఆ రామచంద్రుడికి నమస్కారం చేసి, రామా, నా గర్వాన్ని అణిచావు అని చెప్పి ఆ రాముడికి నమస్కారం చేసి ఆయన వెళ్ళిపోతాడు. ఇది రామకళ్యాణ వైభవం. భద్రాచలం అందరం వెళ్దామా మరి? ఆ శ్రీరామచంద్రుడిని దర్శించి, ఆ రాముల వారిని దర్శించి, ఆ రామచంద్రుని త్వరలోనే వస్తుంది కళ్యాణం. 2 రోజులే ఉంది కళ్యాణం. రామచంద్రుని కళ్యాణం. శ్రీరామచంద్రుని కళ్యాణం అంటే హనుమంతుడికి కూడా చాలా ఇష్టమట. ఎక్కడ రాముని భజన జరుగునో అక్కడ హనుమకు స్థానం. రామ 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 సీత, రామ 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 సీత. ఎక్కడ రామ కళ్యాణం జరుగుతుందో, ఎక్కడ రామ భజన జరుగుతుందో, ఎక్కడ రాముడి గురించి చర్చనీయాంశం జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి తప్పకుండా ఉంటాడు.
ఆంజనేయ స్వామికి పూజా కార్యక్రమాలు ఆచరించిన తర్వాత జై శ్రీరామ్ అనుకుంటే, ఓం శ్రీ రామచంద్రాయ నమః అనుకుంటే ఆయన త్వరగా మనకి సులభ ప్రసన్నుడు అవుతాడట. మన కార్యక్రమాలన్నిటి కూడా తొందరగా తీరుస్తాయట. మరి అందరం కలిసి భద్రాద్రి వెళ్దామా తొందరలో? మరి రండి మీరు కూడా. మీ నామాల స్వామి అందరివాడు. మరి సెలవు. జై జై భవానీ, జై జై భవానీ.